హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ముందుకు ఈ ఎండల గురించి ఎండలాగా మండిపోయే పిల్లల ఫీజుల గురించి చెప్పాలనుకుంటున్నా. ఎండలు విపరీతంగా ఉన్నాయి, అట్లాగే ఫీజులు కూడా ఉంటాయి. ఎందుకంటే నాకు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, మనవరాళ్ళతో సహా మన వాళ్ళందరూ చదువులు అయిపోయినాయి. కాబట్టి నేను వినేదాన్ని బట్టి, మా వాళ్ళు కట్టుకునేదాన్ని బట్టి నేను చెబుతున్నాను. ఏం లేదు, చదువు చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే అనవసరం జీవితం అనిపిస్తుంది. మా రోజుల్లో మేము చదివామంటే 10th క్లాస్ వరకు చదివినా కానీ చాలా గొప్పగా ఉండేది. మా పిల్లలకి చదువులు చెప్పుకున్నాము మేమే సొంతంగా. అలాంటిది వాళ్ళ ఫస్ట్ క్లాస్ నుంచే పెరిగే ఈ ఫీజుల గురించి కొంచెం భయంగా ఉంటుంది. మా పిల్లలు బాగా తక్కువలోనే చదివారు, మనవాళ్ళు కూడా తక్కువలోనే చదివారు. కానీ ఇక రేపు వాళ్ళ పిల్లలు చదివేసరికి చుక్కలు కనపడతాయని నేను అనుకుంటున్నా. అలాగే ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి, చాలా నీరసంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు అదే చెప్తున్నారు. అలాగే చదువుల గురించి మీ పిల్లలకి చాలా శ్రద్ధ తీసుకోండి. ఫీజులు కట్టడమే కాదు, వాళ్ళు సరిగా చదువుతున్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా, అటెండెన్స్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మీరు పట్టించుకోండి. చదువు ఒక్కటే ముఖ్యం కాదు, వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ ఫ్యూచర్కి ఎంతో ఉపయోగపడుద్ది. ఇప్పుడు లేనిది తర్వాత రమ్మన్నా రాదు. అదేవిధంగా మీరు బాగా పిల్లల్ని చూసుకుంటారని, ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్పే. అదే ఇప్పుడు మీ పిల్లల్ని నేను విమర్శిస్తే మీకు కోపం వస్తుంది, మా పిల్లల్ని మీరు విమర్శిస్తే కోపం వస్తుంది. తప్పు ఉంటుంది, ఉన్నా కూడా విమర్శించకూడదు, నా పిల్లలు నాకు గొప్ప అని అనిపిస్తుంది. అలాగే నేను పిల్లలు పెంచాను. ఇవాళ ఈ ఫీజులు, ఈ చదువులు, ఈ భయాలు, చదువుకునేది పిల్లలు ఎందుకంటే ఏదో మేము కాలేజీకి వెళ్తున్నాం అన్నట్టు కాకుండా మేము ఒక లక్ష్యం సాధించాలి అనే ఆలోచన వచ్చేలాగా చదివించండి. మీరు చెప్పండి, ముందు మీరు చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు ఫాలో అవుతారు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులని బట్టి పిల్లలు ఫాలో అవుతారు. అలాగే నేను కూడా మేము చదువుకోలేదని మా పిల్లల్ని చదివించాము, మా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయలేదని మనవరాళ్ళని చదివించాను. వాళ్ళు 20 ఏళ్ళకి సెటిల్ అయిపోయారు ఉద్యోగాలలో. దాని గురించి నేను ఆలోచించుకున్నది ఏంటంటే మనని బట్టి మన పిల్లలు ఎదుగుతారు అని ఆలోచించుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా చెప్పండి, భయపడనివ్వబాకండి. వాళ్ళు మనసులో మాట మీకు చెప్పేలాగా మీరు వాళ్ళని మీ దగ్గరికి తీసుకోండి. ఆత్మీయంగా వాళ్ళు ఎదుగుతారు, అన్ని విధాలా ఎదుగుతారు. ధైర్యం ఉండాలంటే పిల్లల్ని బయటికి పంపించండి. అమ్మో ఈ టాపిక్లోనా అని అనుకోబాకండి. కానీ అలా పెంచగలిగితేనే ఈ రోజుల్లో పిల్లలు భవిష్యత్తులో ఏదైనా సాధించగలుగుతారు. అందుకే మనని మనం ధైర్యపరచుకొని పిల్లలకి ధైర్యం చెప్పి పిల్లల్ని చదివించి మీరు వాళ్ళని వృద్ధిలోకి తీసుకురండి. అలా వృద్ధిలోకి తీసుకొస్తేనే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుంటారని నా ఉద్దేశం. అది అలాగే మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎండల్లో సెలవులు లేని బయటికి పానీయబాకండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి, అది విషయం. కానీ చదువు లేకపోతే మాత్రం జీవితంలో ఎందుకు పనికిరారు. మా రోజులు పోయినాయి, మా పిల్లల రోజులు పోయినాయి. ఇప్పుడున్న పిల్లలు చదువుకోకపోతే మాత్రం కనీసం బయటికి వెళితే తెలుగే కాదు, ఇంగ్లీష్ లేనిది దేనికి పనికిరావటంలా. నేను బయట తిరిగి వచ్చాను, నాకు వచ్చిన నాలెడ్జి, నేను ఆ రోజుల్లో చదివిన నాలెడ్జితోనే నేను మాట్లాడగలిగాను. కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకపోతే దేనికి, కనీసం మామూలు మన ఇంట్లో వాచ్మెన్లు చేసేవాళ్ళు కూడా ఇంగ్లీష్ రావాలి అన్న స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి మీరు బాగా చదివించండి, మీరు చదివిస్తారు. ఎవరి పిల్లల్ని వాళ్ళు గొప్పగా పెంచుకోవాలనుకుంటారు. అదేవిధంగా నేను నా మనసుకు వచ్చిన ఆలోచన మీకు చెబుతున్నాను. మీరు కూడా ఏమన్నా
సలహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాను. లైక్ చేయండి. ఓకే.